ఒక కామన్ మ్యాన్ F1 కార్ ని డ్రైవ్ చేయగలడా? ఏముందిలే, యాక్సిలరేటర్ ప్రెస్ చేయడం, బ్రేక్ వేయడం, ఇదే కదా సింపుల్, దీంట్లో ఏముంది అనుకుంటారు. బట్ ఒక కామన్ మ్యాన్ కి ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఒక F1 కార్ డ్రైవర్ యావరేజ్ రియాక్షన్ టైం వచ్చేసి 200 మిల్లీ సెకండ్స్ అండ్ ఫాస్టెస్ట్ రియాక్షన్ టైం వచ్చేసి 40 మిల్లీ సెకండ్స్, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అ క్యాట్. ఒక కామన్ మ్యాన్ కి బేర్లీ 250 మిల్లీ సెకండ్స్ రియాక్షన్ టైం ఉంటుంది అంతే. దాట్స్ అ హ్యూజ్ గ్యాప్. ఏముంది, జస్ట్ బ్రేక్ నొక్కడమే అంటారా? ఒక F1 డ్రైవర్ బ్రేక్ ప్రెస్ చేయడానికి 100 to 180 కిలోగ్రామ్స్ ఫోర్స్ వాడతారు అండ్ బ్రేక్ వేసినప్పుడు బాడీ మీద 5 to 6 G ఫోర్స్ పడుతుంది, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు అ రాకెట్ లాంచ్. అండ్ నెక్స్ట్ స్ట్రెంత్ ఎంత ఉంటుందో తెలుసా? స్టీరింగ్ తిప్పినప్పుడు 4 to 6 G లేటరల్ ఫోర్సెస్ పడతాయి. సో డ్రైవర్స్ డైలీ 40 to 50 kg వెయిట్ ని నెక్ తో ట్రైన్ చేస్తాడు. ఒక కామన్ మ్యాన్ కి 5 kgs కూడా టఫ్. మన కార్ నడుపుతున్నప్పుడు లోపల టెంపరేచర్ ఎంత ఉంటుందో తెలుసా? 60 డిగ్రీల సెల్సియస్ వరకు వెళ్తుంది. ఒక అవెన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది మనకి. లోపల ఏసీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, ఫుల్ స్వెట్ మోడ్. F1 డ్రైవింగ్ అంటే జస్ట్ కూర్చొని కార్ లాగా డ్రైవ్ చేయడం కాదు. రాకెట్ లెవెల్ ప్రెషర్, ఎక్స్ట్రీమ్ బాడీ కంట్రోల్ అండ్ లైట్నింగ్ స్పీడ్ మైండ్. కామన్ మ్యాన్ దీన్ని హ్యాండిల్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఇవన్నీ విన్నాక కూడా మీరు ఇంకా ఒక కామన్ మ్యాన్ దీన్ని డ్రైవ్ చేయగలరు అనుకుంటే కామెంట్స్ లో చెప్పండి, ఐ వుడ్ డ్రైవ్ అని. ఇలాంటి రియల్ లైఫ్ కంపారిజన్స్ కోసం నా ఛానల్ ని ఫాలో చేసి పెట్టుకోండి.